రెండు అంశాల్లో ఇప్పుడు అసలు విషయాలు బయటపడుతున్నాయి. ఒకటి, జిందాల్ని బ్లాక్మెయిల్ చేసిన అమ్మాయి నుండి జిందాల్ అంటే ప్రముఖ పారిశ్రామికవేత్త. ఎవరతను? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ, సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నాడని చెప్పిన రోజుల్లో కూడా కాంగ్రెస్ ఎంపీని కాపాడుకొచ్చాడు. అతన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించిన ఆమెని ఇక్కడ ఆపాడు అన్నటువంటిది నిన్నటి వార్తల్లో ఒకటి, సినీ నటికి సంబంధించి అన్నటువంటి. రేపో మాపో మేబీ ఇది ఎట్లా ఉందంటే ఒక సీరియల్గా దిగబోతోంది. మొట్టమొదట ఊహాతీతమైన ఒక స్టోరీ రాశారు, రెండో రోజున పేరుతో జిందాల్ పేరు రాశారు. మేబీ ఇవాళ రేపో ప్రెస్ కాన్ఫరెన్సులు రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు అది ఉంది కదా మాలీవుడ్ గొడవ, అట్లాంటి తరహాలో ఇక్కడ ఒక ప్రచారాన్ని తెర మీదకి తీసుకురావడానికి ఏదో ఒక స్కెచ్ వేసినట్టు కనబడుతోంది. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. అయితే జిందాల్ని కాపాడి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, పారిశ్రామికవేత్తల్ని బ్లాక్మెయిల్ నుంచి కాపాడి పెట్టాడు అన్నటువంటి పరోక్షంగా ఆ వార్తల యొక్క సారాంశం అది మొత్తం చూస్తుంటే అర్థమవుతుంది. రెండవది, మాగుంట శ్రీనివాసులు రెడ్డి. అసలు జగన్కి మాగుంటకి ఏంటి గొడవ? అప్పట్లో రాసుకొచ్చిన వార్తలేంటి? మాగుంటతో చంద్రబాబును విమర్శించు అంటే విమర్శించలేదు, అందుకని అతని టికెట్ ఇవ్వనన్నాడు అన్నటువంటి. బట్ మాగుంట తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా ఉన్నాడు, వాళ్ళకి నిధులు కూడా ఇచ్చాడు అన్నటువంటి కారణమే అక్కడ ఆయన టికెట్ ఇవ్వనుంది. అది ఓపెన్ సీక్రెట్. రెండవది, మాగుంటకి మేలే చేశాడు జగన్మోహన్ రెడ్డి. దానికి సాక్ష్యం ఇప్పుడు కవిత కేసులో సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించింది? కేజ్రీవాల్ తర్వాత అరెస్ట్ అవ్వాల్సినోడు మాగుంట అయితే అతన్ని వదిలేసి కవితని ఎలాగబెట్టారు కేసు అన్నట్టు. అంటే అర్థం ఏంటి? మాగుంట ఎవరు కాపాడారు? జగన్మోహన్ రెడ్డే కదా. వాస్తవంగా కేసీఆర్ కూతురు కవితని నిందితురాలుగా మేము చెప్తాము, మా అబ్బాయి అప్రూవర్గా మారిపోయి మా అబ్బాయిని బయటికి తీసుకొచ్చి హెల్ప్ చేయమంటే ఇతను ఒప్పుకోలే జగన్మోహన్ రెడ్డి. అంటే అక్కడ కేసీఆర్ని కూడా కాపాడే ప్రయత్నం చేశాడు. ఇది ఈ రెండు ఉదంతాల యొక్క వాస్తవం చూస్తుంటే అర్థమవుతున్నది.